వసంత గారు మొదలెడతారా? ఇవాళ కామెంటరీస్ ఆన్ లివింగ్. The family and the desire for security. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 23 అక్టోబర్ 2023 కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకాన్ని లక్ష్మి గారి చదివించి వివరిస్తారు. నోట్లో ఉంచి మాట్లాడు. టాపిక్ ఏంటి? అది కృష్ణమూర్తి గారు రాసింది. ఫ్యామిలీ అండ్ ద డిజైర్ ఫర్ సెక్యూరిటీ. కుటుంబము భద్రత కోసం కోరిక. ఓకే, వసంత గారు చెప్పండి. ఫ్యామిలీ అండ్ ద డిజైర్ ఫర్ సెక్యూరిటీ. ద డిజైర్ ఫర్ సెక్యూరిటీ, భద్రత కోసం కోరిక. అదనమాట. అంటే అందరికీ నమస్కారం అండి. ఇది తృప్తిగా ఉండడం ఎంత అందవికారమైన విషయం. వాట్ ఎన్ అగ్లీ థింగ్ ఈస్ టు బి సాటిస్ఫైడ్. తృప్తి ఇది అన్నది, ఈ తృప్తి సాటిస్ఫాక్షన్ రెండు ఒకటే కదండి. కంటెంట్మెంట్ అవి అంటే ఇతను అంటున్నారు, కంటెంట్మెంట్ ఈజ్ వన్ థింగ్ అండ్ సాటిస్ఫాక్షన్ అనదర్. తృప్తి వేరు, కంటెంట్మెంట్ వేరు అంటున్నారు. సాటిస్ఫాక్షన్ మేక్స్ ద మైండ్ ఫుల్, డల్ అండ్ ద హార్ట్ వేరీ. అంటే ఈ సాటిస్ఫాక్షన్ ఏం చేస్తుంటే ఆ మనస్సుని డల్గా చేసేస్తుంది. అదే హృదయాన్ని అలసటగాను. ఇట్ లీడ్స్ టు ఆస్పిరేషన్ అండ్ స్లగ్గిష్నెస్. అదేం చేస్తుంది? సూపర్స్టిషన్, మూర్ఖత్వాలకి, ఒక రకమైన బద్ధకానికి దారితీస్తున్నది. అండ్ ద ఎడ్జ్ ఆఫ్ సెన్సిటివిటీ ఈజ్ లాస్ట్. అంటే సెన్సిటివిటీ యొక్క ఎడ్జ్ కూడా అంటే మనం సెన్సిటివిటీని కోల్పోతాం. ఎవరైతే తృప్తిని వెతుక్కుంటూ ఉంటారో, ఎవరికైతే తృప్తి ఉంటుందో అది వాళ్ళకి కన్ఫ్యూజన్ తెస్తుంది, దుఃఖాన్ని తెస్తుంది. ఎవరైతే స్మెల్లీ విలేజ్ అంటే అండ్ నాయిసీ టౌన్ అంటే మంచి సువాసనలతో ఉన్న విలేజ్ని, ఇట్ ఈస్ దే వాళ్ళే హూ బ్రీడ్ ద స్మెల్లీ విలేజ్. అండ్ అలాంటి వాళ్ళ వల్లే అంటే చెడు వాసన ఉన్నటువంటి విలేజ్, అంటే గ్రామాలను సౌండ్లతో ఉన్నటువంటి టౌన్, పట్టణాలు తయారవుతున్నాయి. దే బిల్డ్ టెంపుల్. వాళ్ళు ఎందుకని కోవిళ్ళు అవి కట్టిస్తారంటే ఫర్ ద గ్రావెన్ ఇమేజ్ అండ్ పర్ఫార్మ్ సాటిస్ఫైయింగ్ రిచువల్స్. అంటే గ్రావెన్ ఒకసారి చూద్దాం. అంటే ఇమేజ్ అంటే ఊహాత్మక చిత్రం. గ్రావెన్ ఇమేజ్ అనే ఉంది. అంటే ఏ కార్వ్డ్ ఐడాల్ ఆర్ రీప్రజెంటేషన్ ఆఫ్ ఏ గాడ్ యూజ్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్. అంటే అదేనండి విగ్రహం. అంటే విగ్రహాలని రూపొందించేవి, అంటే చెక్కడం అలాంటివి. వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా ఒక మూర్తి అందులో ఉన్నటువంటి వాటిని చెక్కి వాటికేమోని తృప్తికరమైనటువంటి రిచువల్స్ అంటే కర్మకాండలు నిర్వహిస్తారు. ఎవరు? ఇలాంటి వాళ్ళు. దే బిల్డ్ టెంపుల్స్. వాళ్ళు ఏం చేస్తారు? మందిరాలు నిర్మించుతారు, అందులోని విగ్రహాలను కూడా పెట్టి తృప్తి పడుతూ ఉంటారు. ఆ తర్వాత వాటికి ఎన్నో రకమైన కర్మకాండలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వర్గభేదాలని పెంచుతూ ఉంటారు. యుద్ధాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగానే
అంటే సంతృప్తికి కావలసినటువంటివి వెతుకుతూ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ధనం అని, రాజకీయాలు, పవరు, అలాగే మతపరమైనటువంటి సంస్థలు, అవన్నీ వాళ్ళ పద్ధతులు అన్నమాట తృప్తికి. అదే వాళ్ళు భూమిని ఎంతో బరువు చేస్తారు. ఎలా అంటే ఎవరి మీద గౌరవం అనేది ఇర్రెస్పెక్టబిలిటీ అండ్ ఇట్స్ లెమెంటేషన్స్, దానివల్ల వచ్చినటువంటి దుఃఖాలతో భూమిని భారంగా చేస్తారు. దే బర్డెన్ ద ఎర్త్. కానీ కంటెంట్మెంట్ అంటే ఇది రెండింటిని తెలుగులో తృప్తి అంటాం. కంటెంట్మెంట్ అనేది వేరే రకమైన విషయం. ఇది ఎలా ఉంటుందంటే చాలా కష్టమే. అంటే తృప్తి పడడం అనేది చాలా కష్టం. ఈ కంటెంట్మెంట్ అన్నది మనం వెతుకుతే వచ్చేది కాదు. ఇది ఏమోని సీక్రెట్ ప్లేసెస్ లో వెతకడం వల్ల వచ్చేది కాదు. దీని వెనకాల పడితే రాదు. ఎలా అయితే సుఖం కావాలి అంటే, సంతోషం కావాలని మనం వెతుకుతే వచ్చేది కాదు, ఈ తృప్తి కూడా ఆ విధంగానే వచ్చేది కాదు. అది పొందవలసింది కాదు. దాన్ని మనం కొనుక్కోలేము. అంటే ఏదో ఒక త్యాగం చేయడం వల్ల అది వచ్చేది కాదు. దానికి ఏమి ధర కూడా లేదు. ఇది ఏ మార్గం వల్ల మనం దాన్ని పొందలేము. అది ధ్యానం చేయడం వల్ల కూడా రాదు. దాన్ని పోగు చేసుకోవడం వల్ల రాదు. ఈ కంటెంట్మెంట్ యొక్క వెతుకులాట అన్నది సెర్చ్ ఫర్ ఇంకా ఎక్కువ తృప్తి కావాలనే సాటిస్ఫాక్షన్. కంటెంట్మెంట్ అన్నది సంపూర్ణమైన అవగాహన, యథార్థం అన్నదాన్ని అవగాహన చేసుకుంటే క్షణక్షణము అక్కడే ఉంటుంది. ఇది ఒక ఉన్నతమైనటువంటి ఫార్మ్ అన్నమాట. అంటే నెగటివ్ గా అవగాహన చేసుకునే దాంట్లో ఉన్నతమైనది ఈ తృప్తి. గ్రాటిఫికేషన్ అంటే మనం ఏదైనా కావాలని కోరుకున్నాక వచ్చిన తృప్తి అన్నమాట. దానికి విసుగు ఉంటుంది, జయం ఉంటుంది. కానీ కంటెంట్మెంట్ కి ఏ రకమైన వ్యతిరేకతలు అందులో ఉండవు. అదేంటంటే ఆ వ్యతిరేకతల్లో ఏంటి, శూన్యమైనటువంటి సంఘర్షణలతో ఉన్నది అందులో ఉండదు. ఈ కంటెంట్మెంట్ అనేది అన్నిటికీ ఆవల, అన్ని రకాల ద్వంద్వాలకి వ్యతిరేకతలకి ఆవల ఉంది. ఇది సింథసిస్ కాదు, ఎన్నిటినో కలపడం వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే దానికి కాన్ఫ్లిక్ట్ తో ఏ సంబంధము లేదు. ఈ సంఘర్షణ అనేది ఇంకా సంఘర్షణనే తయారు చేస్తోంది, ఇంకా ఎక్కువ భ్రాంతిని, దుఃఖాన్ని ఇస్తోంది. ఈ కంటెంట్మెంట్ తో వ్యతిరేకమైనటువంటి యాక్షన్లు ఉండవు. అంటే నేను అలాగే చదువుతున్నాను, ఎందుకంటే తెలుగులో తృప్తి అనేస్తాం కనుక నేను కంటెంట్మెంట్ అనే చదువుతున్నాను. సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ అని పదాలు వాడేది, రెండింటిని తెలుగులో తృప్తి అంటున్నాం. ఈ కంటెంట్మెంట్ అన్నది హృదయానికి చెందింది. ఇది ఏం చేస్తుంది, మనస్సుని స్వేచ్ఛగా చేస్తుంది. దానికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కంటెంట్మెంట్ అంటే తృప్తి అనొచ్చా? అదేనండి, రెండింటిని తెలుగులో తృప్తి అనే అంటాం. కానీ సాటిస్ఫాక్షన్ కి కంటెంట్మెంట్ కి తేడా చూపిస్తున్నారు ఇక్కడ. తృప్తి కాదు, తుష్టి. తుష్టి అంటే తృప్తి కంటే పై స్థాయిలో ఉండేది. తృప్తి తుష్టి TUSHTI తుష్టి ఏంటండి, మరొకసారి చెప్పండి. తుష్టి స్పెల్లింగ్. తృప్తి కంటే పైన తుష్టి అంటారు. పోనీలేండి, ఆ వర్డ్ కూడా మనకి అంత నాకే పరిచయం లేదు. సుప్తివా? సుష్టియా? సుష్టుగా మనకి అది కూడా తేడా తెలియదు కదండి రెండిటికిను, ఏమంటారు? అందువల్ల నేను కంటెంట్మెంట్ అని చదివేస్తున్నాను. ఇది అంటే అతను దాని అర్థం ఏమిటో కానీ ఇక్కడ కంటెంట్మెంట్ అన్నది వెతుకుతే దొరికేది కాదు, ఏ పద్ధతుల వల్ల రాదు, అది ఏమీ పోగు చేసుకోవడం వల్ల రాదు, దాంట్లో ఏ రకమైన ఆపోజిట్స్ ఉండవు. ఇవన్నీ చెప్పారు దానికోసం. ఈ కంటెంట్మెంట్ వెతకడం అన్నది ఇంకా ఎక్కువ తృప్తి కోసమే అన్నట్టు ఉంటుంది. కంటెంట్మెంట్ అన్నది సంపూర్ణమైన అవగాహన, క్షణక్షణం అవగాహన వల్లే వస్తుంది. ఇది చాలా ఉన్నతమైనటువంటి నెగటివ్ అండర్స్టాండింగ్, అంటే అవగాహన, నెగటివ్ గా అవగాహన చేసుకోవడం. ఈ తృప్తి, గ్రాటిఫికేషన్ అన్న తృప్తే. ఈ గ్రాటిఫికేషన్ కి లోనేమో విసుగు ఉంటుంది, జయం ఉంటుంది. కానీ కంటెంట్మెంట్ లో ఏ రకమైన ఆపోజిట్స్ ఉండవు. అది కేవలం
అంటే శూన్యమైనటువంటి సంఘర్షణ కూడా ఉండదు. కంటెంట్మెంట్ అన్నది ఆపోజిట్స్ అన్నిటికీ, వ్యతిరేకతలన్నిటికీ ఆవలుంది. ఇదేమోని అంటే ఎన్నో కలవడం వల్ల వచ్చేది కాదు. దీనికి సంఘర్షణతో సంబంధం లేదు. సంఘర్షణ కేవలంగా ఇంకా ఎక్కువ సంఘర్షణనే ఇస్తోంది. అది ఇంకా ఎక్కువ భ్రాంతిని, దుఃఖాన్ని ఇస్తోంది. ఈ కంటెంట్మెంట్ అన్నది ఎప్పుడు అంటే ఏదైతే వ్యతిరేకతలు ఉండనటువంటి యాక్షన్ అన్నమాట. కంటెంట్మెంట్ అన్నది హృదయానికి చెందింది. ఈ మైండ్ అన్నది దాని అన్ని కన్ఫ్యూజన్ యొక్క యాక్టివిటీస్, డిస్ట్రాక్షన్ అండ్ యాక్టివిటీస్ తో కలిసినది. కంటెంట్మెంట్ అన్నది సమయానికి చెందని ఒక మూమెంట్ అన్నమాట. ఇప్పుడు ఆమె ఏం వివరించారంటే, ఆవిడేమో మాస్టర్స్ డిగ్రీ అంటే ఏంటి, ఎంఎస్సీఓ ఎంఏఓ సైన్స్ లో తీసుకున్నారు ఆనర్స్ తోటి. ఆవిడేంటంటే ఆవిడ కూడా షీ హ్యాడ్ టాట్ అండ్ హ్యాడ్ డన్ సమ్ సోషల్ వర్క్. ఆవిడ కొంత అంటే టీచింగ్ వర్క్ చేశారు, సోషల్ వర్క్ కూడా చేశారు. చాలా తక్కువ కాలంలోనే ఆవిడ తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఆవిడ ఈ రకరకాలైనటువంటి పనులు చేస్తూ దేశం అంతా తిరిగారు. అందులో టీచింగ్ ఒకటి, మ్యాథమెటిక్స్ ని బోధించడం ఒక దగ్గర, అదే సోషల్ వర్క్ ఇంకొక దగ్గర. ఈ విధంగా అంటే డూయింగ్ సోషల్ వర్క్ ఇన్ అనదర్. అలాగే తల్లికి హెల్ప్ చేస్తూ, అదే విధంగా ఒక సొసైటీ ఎందులో ఆవిడ దేనికి చెందుతుందో దాన్ని స్థాపిస్తూ, ఆర్గనైజింగ్ ఫర్ ఏ సొసైటీ. అలాగా ఆవిడేమి రాజకీయాల్లో లేదు. ఎందుకంటే ఆవిడకి ఏమనిపిస్తున్నదంటే వ్యక్తిగతమైనటువంటి ఆశయాలు ఒక స్టూపిడ్ వేస్ట్ ఆఫ్ టైం, అంటే మూర్ఖమైన వేస్ట్ ఆఫ్ టైం అని అనిపిస్తుంది. అందుకనే ఆవిడ ఇన్నాళ్ళు ఈ విధంగా ఉన్నారనమాట. అండ్ వాజ్ నౌ అబౌట్ టు బి మ్యారీడ్. ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అయితే మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలో మీ మనస్సును దాన్ని రెడీ చేసుకున్నారా? మీ యొక్క తల్లిదండ్రులు అరేంజ్ చేస్తున్నారా? బహుశా మా తల్లిదండ్రులే. బహుశా ఆ రకంగా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకని నేను అడగొచ్చా అని అడిగారు. అంటే ఇతర దేశాల్లో అబ్బాయి అమ్మాయి ఒకరిని ప్రేమలో పడతారు. ఇట్ మే బి ఆల్ రైట్ అట్ ద బిగినింగ్, అది బాగుంటుంది, మొదట్లో చాలా బాగానే ఉంటుంది. కానీ కొన్నాళ్ళకేమని దుఃఖం, పోటీతనం, క్వారలింగ్, దెబ్బలాట్లు ఇవన్నీ వస్తాయి. ద టీడియం ఆఫ్ ప్లెజర్ అండ్ ద రొటీన్ ఆఫ్ లైఫ్. టీడియం అంటే ఏమిటో, టీడియం ఒక్కసారి చూస్తాను, నాకు కొత్త వర్డ్. అంటే సుఖం కోసం తపన. లక్ష్మి గారు, కంటైన్మెంట్ అంటే సంతృప్తి లేక సంతోషం అని అన్నాడండి గూగుల్ సెర్చ్ లో. అంటేనండి నేనేమంటున్నానంటే ఈ సంతృప్తి, తృప్తి మనం ఒకలాగే వాడుతున్నాం కదండి తెలుగులో. సంతోషం కింద కూడా వస్తుంది అది మీనింగ్. కాదు, ఇది తృప్తి అనే అంటే దాంట్లోనే ఉన్నది, కానీ ఆ తృప్తిలోకి దీనికి తేడా చూపించారు. మనకి పదం కంటే విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తెలుగులో విజ్డము, నాలెడ్జ్ కి జ్ఞానం అనే వాడతాం. అలాగే కంటెంట్మెంట్ కి, గ్రాటిఫికేషన్ కి, సాటిస్ఫాక్షన్ కి అన్నిటికీ ఒకటే పదం మనం వాడతాం. ఇప్పుడు కొత్త పదం పెట్టుకున్న దాని అర్థం కూడా మనకు తెలియాలి. ఏమంటారు దాన్ని ఏ విధంగా అని? ఇప్పుడు ఏదో వర్డ్ ఏంటండి అది? టీడియం, TEDIUM. టీడియం అంటే బీయింగ్ టీడియస్ లక్ష్మి, అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ టీడియస్. అంటే అంటే అలసిపోవడం, అదే శ్రమ, అలసట. అయితే ఏంటంటే ఐ సపోజ్ వన్ విల్ ప్లే, బట్ వాట్ హ్యాపెన్స్ టు ఆల్ ద, ఇంకా ముందే దే ఆర్ బోత్ ప్రెటీ. ఇంకా ఇంకో రకంగా అంటే నేను అడగొచ్చా అంటే అదే చెప్పారు, మొదట్లో అన్ని బాగానే ఉంటాయి, తర్వాత ఏమోని ఇలాంటివన్నీ మొదలవుతాయి. టీడియం ఆర్ ప్లెజర్ అంటే అలసట, సంతోషము, అండ్
రొటీన్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క రొటీను. అరేంజ్డ్ మ్యారేజ్ అన్నది ఈ దేశంలో అదే విధంగా ఎండ్ అవుతుంది. అక్కడ ఫన్ ఏమో అంటే అందులో ఏ ఫన్ కూడా ఉండదు, అంటే సంతోషం ఏమీ ఉండదు. సో దేర్ ఈజంట్ మచ్ టు చూస్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్. ఈ రెండింటికి మధ్య ఎంచుకోవడానికి ఏమీ లేదు. దే ఆర్ బోత్ ప్రెటీ ట్రబుల్. అవి రెండు ట్రబుల్ గానే ఉంటాయి. బట్ వాట్ ఈస్ వన్ టు డూ? కానీ ఒకరు చెయ్యాల్సింది ఏముంది? ఆఫ్టర్ ఆల్ వన్ మస్ట్ మ్యారీ, వన్ కాంట్ రిమైన్ సింగిల్ ఆల్ వన్స్ లైఫ్. అయినా సరే మనిషి మ్యారేజ్ చేసుకోవాలి కదా, జీవితం అంతా ఒంటరిగా ఉండలేరు కదా. ఇట్స్ ఆల్ వెరీ సాడ్. ఇది చాలా విచారకరమైన విషయం. బట్ అట్లీస్ట్ ద హస్బెండ్ గివ్స్ ఏ సర్టన్ సెక్యూరిటీ అండ్ చిల్డ్రన్ ఆర్ ఏ జాయ్. అంటే హస్బెండ్ భర్త కొంత భద్రతనిస్తారు, పిల్లలేమో ఒక ఆనందం. వన్ కాంట్ హ్యావ్ వితౌట్ ద అదర్. అంటే రెండో లేకుండా ఒకళ్ళు ఉండలేరు. అంటే ఏమిటంటే మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్ గా ఉండలేరు అంటున్నారు ఆవిడ. బట్ వాట్ హ్యాపెన్స్ టు ఆల్ ద ఇయర్స్ దట్ యు స్పెంట్ ఇన్ ఎక్వైరింగ్ యువర్ మాస్టర్స్ డిగ్రీ? అప్పుడు ఆయన అడిగారు, మీ మాస్టర్స్ డిగ్రీని పొందడానికి మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన ఎంత ఉంది కదా, ఆ టైం సంగతి ఏమిటి, ఆ సంవత్సరాల సంగతి? ఐ సపోజ్ వన్ విల్ ప్లే విత్ ఇట్. నేనేమనుకుంటున్నా అంటే వ్యక్తి దాంతో ఆడుకుంటున్నాడు. బట్ చిల్డ్రన్ అండ్ ద హస్బెండ్ హౌస్ హోల్డ్ వర్క్ విల్ టేక్ మోస్ట్ ఆఫ్ వన్స్ టైం. కానీ పిల్లలు, ఇంటి పని, చాలా టైము, వ్యక్తి యొక్క టైం ఎంతో తీసుకెసుకుంటుంది. దెన్ వాట్ గుడ్ హ్యాస్ యువర్ సో కాల్డ్ ఎడ్యుకేషన్ డన్? అయితే మీరు ఇన్నాళ్ళు ఎడ్యుకేషన్ అనే పేరుతో నేర్చుకోవడం వల్ల ఏమి లాభమైంది? వై స్పెండ్ సో మచ్ టైం, మనీ అండ్ ఎఫర్ట్? అంత మనీ, అంత ప్రయత్నం ఎందుకు మీరు అంత స్పెండ్ చేశారు? ఎండ్ అప్ ఇన్ ద కిచెన్. మీరు వంటింట్లోనే ఉండిపోవడానికా? డోంట్ యూ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ టీచింగ్ ఆర్ సోషల్ వర్క్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్? మీ యొక్క వివాహం అయిన తర్వాత మీరు ఏ టీచింగ్, సోషల్ వర్క్ చెయ్యరా అని అడిగారు. టైం ఉంటేనే చేస్తాను. అన్లెస్ వన్ ఈజ్ వెల్ టు డూ, అంటే మనుషులు బాగా ధనం అని ఉంటేనే గాని, అన్లెస్ వన్ ఈజ్ వెల్ టు డూ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ సర్వెంట్స్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. అంటే కావలసిన ధనం ఉంటేనే గాని ఈ సర్వెంట్స్ మిగతా అవన్నీ ఉండడం కష్టం. నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ నేను ఒకసారి మ్యారేజ్ చేసుకుంటే ఈ రోజులన్నీ పోతాయి. అండ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఏదైనా నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆర్ యూ అగైన్స్ట్ మ్యారేజ్? మీరు వివాహానికి వ్యతిరేకులా? డూ యూ రిగార్డ్ మ్యారేజ్ యాజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్యామిలీ? మీరేంటి, ఒక ఫ్యామిలీ అన్నది స్థాపించడానికి ఇది ఒక సంస్థ అనుకుంటున్నారా? ఈజ్ నాట్ ద ఫ్యామిలీ ఏ యూనిట్ ఇన్ అపోజిషన్ టు సొసైటీ? ఈ ఫ్యామిలీ అన్నది సంఘానికి వ్యతిరేకంగా ఉన్న ఒక యూనిట్ కాదా? ఈజ్ ఇట్ నాట్ ఏ సెంటర్ ఫ్రమ్ విచ్ ఆల్ యాక్టివిటీ రేడియేట్స్? ఇది ఒక సెంటర్, దాని నుంచి అన్ని రకమైన యాక్టివిటీస్ కూడా రేడియేట్ అంటే ప్రసరిస్తున్నాయి. an exclusive relationship that dominates every other form of relationship. అంటే ఇంకా ఏ ఇతర రిలేషన్షిప్ ని కూడా ఇది డామినేట్ చేసేస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఎ సెల్ఫ్ ఎన్క్లోజింగ్ యాక్టివిటీ? ఇది తన్ని తాను అంటే పరివేష్టితంగా, అంటే ఏంటంటే బంధించేసుకునే యాక్టివిటీ కదా. అంటే నా వాళ్ళు అంటే ఒక బంధం, అలాగా మనం పరిమితం అయిపోతున్నాం. దట్ బ్రింగ్స్ అబౌట్ డివిజన్. దానివల్ల మనకేమోని డివిజన్, విభజన వచ్చేటటువంటి యాక్టివిటీ కాదా? సెపరేషన్ అంటే నా వాళ్ళు అంటూ మనకు అది ఎక్కువ అవుతుంది కదా. అలాగే సెపరేషన్, హై ఎండ్ లో ఉన్నతం తక్కువ, పవర్ఫుల్ అండ్ అవి అంటే శక్తివంతమైన వాళ్ళు, బలహీనులు అన్న డివిజన్ రావట్లేదా? ఈ ఫ్యామిలీ అన్నది ఒక సిస్టమ్ అపియర్స్ టు రెసిస్ట్ ద హోల్. సంపూర్ణ అంతటినీ కూడా ఇది రెజిస్ట్ చేస్తోంది. ప్రతి కుటుంబమును ఇతర కుటుంబాలను అపోజ్ చేస్తున్నాయి, అదర్ గ్రూప్స్ ని అపోజ్ చేస్తున్నాయి. ఈస్ ఇట్ నాట్ ద ఫ్యామిలీ విత్ ఇట్స్ ప్రాపర్టీ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ వార్? ఈ కుటుంబం దాని యొక్క ప్రాపర్టీతో అది యుద్ధానికి కారణం కాదా? యుద్ధం అంటే ప్రపంచ యుద్ధం అని కాదు. ఇఫ్ యు ఆర్ అపోజ్డ్ టు ద ఫ్యామిలీ దెన్ యూ మస్ట్ బి ఫర్ ద సివిల్ collectivization of man and women in which their children belong to the state. ఒకవేళ మీరు ఫ్యామిలీ సిస్టమ్కే గాని వ్యతిరేకులుగా ఉన్నారనుకోండి, అప్పుడేమని మీరు అంటే గ్రూప్ గా, కలెక్టివ్ గా ఉండాలన్నమాట. అప్పుడు మనుషులు ఆడ మగ అందరూ కలిసి వాళ్ళ పిల్లల్నేమోని ఆ రాష్ట్రము అంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు చెందాలి.
ప్లీజ్ డోంట్ జంప్ టు కన్క్లూషన్స్. ఇంకా అప్పుడే మీరు ఒక కన్క్లూషన్కి వచ్చేయకండి. టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ సిస్టమ్స్ ఓన్లీ బ్రింగ్స్ అబౌట్ అపోజిషన్ అండ్ కంటెన్షన్. అంటే ఎప్పుడు మీరేవో ఒక ఫార్ములాలు మనం అనగానే వెంటనే ఒక సిస్టమ్ మొదలెట్టింది కదా, మనం అదే చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే అపోజిషన్, వ్యతిరేకతలను తెస్తాయి, పోటీని. యూ హ్యావ్ యువర్ సిస్టమ్, మీకేమో మీ సిస్టమ్ ఉంది, ఇంకొకరికి ఇంకొకటి ఉంటుంది. ఈ రెండు సిస్టమ్స్ కూడా ఫైట్ చేసుకుంటాయి. ఈచ్ సీకింగ్ టు లిక్విడేట్ ద అదర్, ఒకటి మరొక దాన్ని పూర్తిగా వినాశనం చేయడానికి చేస్తుంది. బట్ ద ప్రాబ్లమ్ స్టిల్ ఇట్ రిమైన్స్, అప్పుడు ప్రాబ్లం అలాగే ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ అగైన్స్ ద ఫ్యామిలీ దెన్ వాట్ ఆర్ యు ఫర్? మీరు ఒకవేళ కుటుంబానికి వ్యతిరేకులైతే మరి ఇంకా దేని విషయంలో ఉన్నారు? వై పుట్ ద క్వశ్చన్ దట్ వే? ప్రశ్న ఆ విధంగా అడగడం ఎందుకు? ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, ఇస్ ఇట్ నాట్ ఎ స్టూపిడ్ టు టేక్ సైడ్స్ అకార్డింగ్ టు వన్స్ ప్రిజుడిస్? అంటే ఒకవేళ ఒక సమస్య వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఒక సైడ్ నేను అని అలా సైడ్స్ తీసుకోవడం అన్నది స్టూపిడ్ కాదా? ఈస్ ఇట్ నాట్ బెటర్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం దాన్ టు బ్రీడ్ అపోజిషన్ అండ్ ఎనిమిటీ? అంటే ఆ సమస్యను అవగాహన చేసుకోవడం మంచిది కాదా, దానికి వ్యతిరేకతలు, శత్రుత్వాలు తీసుకురావడం కంటే? దేర్ బై మల్టిప్లయింగ్ అవర్ ప్రాబ్లమ్స్, దానివల్ల మన సమస్యలను మనం ఎక్కువ చేసుకుంటున్నాం. ద ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈస్ నౌ ఈజ్ అ యూనిట్ ఆఫ్ లిమిటెడ్ రిలేషన్షిప్. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పిన పాయింట్ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, ఫ్యామిలీలో ఏముంటుంది? పరిమితమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో భార్య భర్తని ప్రేమిస్తున్నట్టు, పిల్లల్ని ప్రేమిస్తున్నట్టు ఎవరిని ప్రేమించరు. వీళ్ళేమోని వాళ్ళు వేరుగా అయిపోతారు, మా ఫ్యామిలీ అంటూ వేరుగా అయిపోతారు. అది మనందరికీ టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటున్నాం. మనం అందరినీ ఈక్వల్ గా చూడలేము. అలాంటి రకాలైన ఎన్నో డివిజన్స్ మొదలైపోతున్నాయి. ద ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈస్ నౌ ఇస్ ఏ యూనిట్ ఆఫ్ లిమిటెడ్ రిలేషన్షిప్, పరిమితమైన సంబంధాలతో ఉంటుంది. సెల్ఫ్ ఎన్క్లోజింగ్ అండ్ ఎక్స్క్లూసివ్, అంటే మా కుటుంబం అండి అంటూ మనం ఎక్స్క్లూసివ్ గా అయిపోతాం. రిఫార్మర్స్ అండ్ సో కాల్డ్ రివల్యూషనరీస్ హ్యావ్ ట్రైడ్ టు డూ అవే విత్ దిస్ ఎక్స్క్లూసివ్ ఫ్యామిలీ స్పిరిట్ విచ్ బ్రీడ్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీ. అందుకని సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ కూడా, విప్లవకారులు కూడా, వాళ్ళు ఏం చేశారంటే ఈ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసారు. ఎక్స్క్లూసివ్ ఫ్యామిలీ వాళ్ళు అదేంటి, ఎవ్రీ కైండ్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీ, అంటే సంఘ వ్యతిరేకమైన యాక్టివిటీస్ లోనే వాటిని తీసుకొస్తుంది. బట్ ఇట్ ఈస్ ఏ సెంటర్ ఆఫ్ స్టెబిలిటీ యాజ్ అపోజిట్ టు ఇన్సెక్యూరిటీ. కానీ అలా ఉండడం అన్నదే స్థిరత్వానికి ఒక కేంద్రం, అది సెక్యూరిటీకి అపోజిట్ గా ఉన్నది, భద్రతకి వ్యతిరేకంగా. అండ్ ద ప్రెసెంట్ సోషల్ స్ట్రక్చర్ త్రూఅవుట్ ద వరల్డ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ దిస్ సెక్యూరిటీ. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ స్ట్రక్చర్ అనేది ఈ సెక్యూరిటీ అనేది లేకుండా ఉండలేకపోతుంది. వితౌట్ ది కెనాట్ ఎగ్జిస్ట్ అంటే ఈ స్ట్రక్చర్ అన్నది, ఈ ప్రపంచం అంతా కూడా ఈ రకమైనటువంటి భద్రత లేకుండా ఉండలేకపోతున్నది. ఫ్యామిలీ అన్నది కేవలంగా ఆర్థికమైన యూనిటే కాదు. అండ్ ఎనీ ఎఫర్ట్ టు సాల్వ్ ద ఇష్యూ ఆన్ దట్ లెవెల్ మస్ట్ ఆబ్వియస్లీ ఫాల్. ఆ లెవెల్లో మనం ఏ ప్రయత్నమైనా చేస్తే అది పతనం అయిపోతుంది. అందుకని భద్రత కోసం కోరిక అన్నది ఈజ్ నాట్ ఓన్లీ ఎకనామిక్, కేవలంగా ఆర్థిక భద్రతే కాదండి, బట్ మచ్ మోర్ ప్రొఫౌండ్ అండ్ కాంప్లెక్స్, ఇంకా చాలా లోతుగా క్లిష్టమైన ఉన్నాయి. ఇఫ్ మ్యాన్ డిస్ట్రాయ్స్ ద ఫ్యామిలీ, వ్యక్తి గాని ఫ్యామిలీ వ్యవస్థని వినాశనం చేస్తే, హీ విల్ ఫైండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ త్రూ ద స్టేట్. అప్పుడు ఆయన ఇంకో రకమైనటువంటి రూపాన్ని తన యొక్క భద్రతకి తీసుకొస్తాడు. త్రూ ద స్టేట్ అంటే రాజ్యం ద్వారా, త్రూ ద కలెక్టివ్ అంటే సామూహికంగా, త్రూ బిలీఫ్ నమ్మకం ద్వారా, అండ్ సూన్ విచ్ విల్ ఇన్ టర్న్ బ్రీడ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. వాటి వల్ల కూడా, అంటే ఒకవేళ ఫ్యామిలీ నాకు భద్రత ఇస్తుంది అని దాన్ని కాకపోతే మరో రకమైన దాని వల్ల కూడా సమస్యలే. వీ మస్ట్ అండర్స్టాండ్ ద డిజైర్ ఫర్ ఇన్వార్డ్ సైకలాజికల్ సెక్యూరిటీ. మనకు ఆంతరంగికమైన మానసికమైన భద్రత కావాలి అనేది కోరికని మనం అవగాహన చేసుకోవాలి.
అండ్ నాట్ మియర్లీ రీప్లేస్ ద ప్యాటర్న్ ఆఫ్ సెక్యూరిటీ విత్ అనదర్. సరేనండి, ఫ్యామిలీ సెక్యూరిటీని ఇవ్వదా, అయితే మరో రకంగా మేము అందరం సెక్యూర్గా ఉండాం అలాగా రీప్లేస్ చేయడం కాదు, అసలు ఈ సెక్యూరిటీ అన్న కోరిక ఏమిటి అని అవగాహన చేసుకోమంటున్నారు. సో ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ద ఫ్యామిలీ బట్ ద డిసైర్ టు బి సెక్యూర్. కుటుంబం కాదు సమస్య, భద్రతగా ఉండాలన్న కోరికే ఇక్కడ సమస్య. ఈజ్ నాట్ ద డిజైర్ ఫర్ సెక్యూరిటీ అట్ ఎనీ లెవెల్ ఎక్స్క్లూసివ్. భద్రత కావాలన్న కోరిక మనని సెపరేట్ గా చేసేస్తోంది. దిస్ స్పిరిట్ ఆఫ్ సెక్లూసివ్నెస్ షోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ఫ్యామిలీ. ఇలా వేరేగా ఉండడాన్ని మనం కుటుంబం అంటున్నాం. యాజ్ ప్రాపర్టీ, సంపద అంటున్నాం. యాజ్ ద స్టేట్, అదే స్టేట్ అంటాం, రిలీజన్ అంటాం, మొదలుగా మాట్లాడతాం. డస్ నాట్ దిస్ డిజైర్ ఫర్ ఇన్వర్డ్ సెక్యూరిటీ బిల్డ్ అప్ వితౌట్ అవుట్వర్డ్ ఫార్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ విచ్ ఆర్ ఆల్వేస్ ఎక్స్క్లూసివ్. ఇలాగా భద్రత కావాలన్న కోరిక మనం బాహ్యమైనటువంటి రకాలని అంటే కోరుకునేటట్టుగా చేస్తోంది, అంటే తయారు చేస్తోంది. అవన్నీ కూడా మనని వేరేగా చేస్తాయి. అందుకని ఈ కోరిక సెక్యూర్గా ఉండాలి అనే ఈ కోరికని అది ఏం చేస్తోంది, అసలైన భద్రతని వినాశనం చేస్తోంది. నేను బిఫోర్ మ్యారేజ్ అందరూ నువ్వు మ్యారేజ్ చేసుకో అంటే మీరు ఎందుకు చేసుకోమంటారంటే భద్రత కోసం, సెక్యూరిటీ ఉంటుంది అన్నారు. నీకు అది దొరికిందా అని అడిగాను, లేదన్నారు. ఆ తర్వాత ఎంతమందినో అనమాట, ఎందుకని మ్యారేజ్ చేసుకోవాలంటే భద్రత ఉంటుందన్నారు. ఆ తర్వాత ఏమో ఇంకా ఏం చెప్పారు, ఒక స్నేహితుడు ఉంటాడు అంటే, అయితే మీకు ఆ భర్త స్నేహితుడుగా ఉన్నారా అంటే లేదన్నారు. అలాగనమాట. అంటే ఏవేవైతే చెప్తున్నారో ఏది పొందలేకపోతున్నారు భర్తతోటి, అంటే ఆ ఫ్యామిలీ సిస్టంలో అవన్నమాట ఇక్కడ. అందుకని సెక్యూరిటీ అన్న కోరికే అది సెక్యూరిటీ లేకుండా వినాశనం చేస్తుంది అంటున్నారు. అంటే the family is not a mere economic unit and any effort to solve the issue on that level most obviously fail అయిపోయింది. అందుకని ప్రాబ్లం అన్నది ఫ్యామిలీ కాదు, ఆ సెక్యూరిటీ కావాలి అనే డిజైరే అసలైన ప్రాబ్లం. ఈ డిజైర్ ఫర్ సెక్యూరిటీ అనేది ఏ లెవెల్లో అయినా మనని వేరేగా చేస్తుంది. ఎప్పుడు నేను సెక్యూర్గా ఉండాలి అన్న కోరిక మనకి భద్రతని వినాశనం చేస్తోంది. ఇలా వేరుగా ఉండడం, సెపరేట్గా ఉండడం అది తప్పనిసరిగా మనకి వినాశనానికి దారితీస్తుంది. అందుకే నేషనాలిజం అంటే నా దేశం, క్లాస్ ఎంటగానిజం, నా వర్గం, దుఃఖం, మేము బ్రాహ్మణులమండి, మేము ఫలానా కమ్మలమండి, లేకపోతే మేము భారతదేశీయులమండి అన్నవి ఇవన్నీ యుద్ధానికి దారితీస్తున్నాయి. లేకపోతే అలాంటి సిమ్టమ్స్ అన్ని. ద ఫ్యామిలీ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ ఇన్వర్డ్ సెక్యూరిటీ, ఇస్ ఎ సోర్స్ ఆఫ్ డిసార్డర్ అండ్ సోషల్ కెటాస్ట్రఫీ. ఇది మనం ఎప్పుడు ఆలోచించాం. కానీ ఈ కుటుంబం అన్నది ఒక రకంగా అంతర్గతమైన భద్రత అన్న విషయం, ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఆంతరంగిక భద్రత వస్తుంది అన్న దానివల్ల మనకేమో క్రమత లేని స్థితి, తర్వాత సోషల్ కెటాస్ట్రఫీ అంటే సాంఘికమైనటువంటి ఒక అంటే అలజడి లాంటివి వస్తాయి. దెన్ హౌ ఈజ్ వన్ టు లివ్ ఇఫ్ నాట్ యాజ్ ఎ ఫ్యామిలీ? ఒకవేళ కుటుంబంగా కాకపోతే వ్యక్తి ఎలాగ జీవించడం అని ఆమె అడిగింది. ఈజ్ ఇట్ నాట్ ఆడ్ హౌ ద మైండ్ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఎ ప్యాటర్న్? ఎప్పుడు ఒక పద్ధతి కోసం ఆలోచించడం చాలా ఆడ్, అంటే ఆడ్గా లేదా ఒక బ్లూ ప్రింట్ కోసం ఆలోచిస్తారేంటి అంటే ఓ పద్ధతి ఉండాలి, దాని ప్రకారం నేను వెళ్ళాలి. ఇలాగా మన విద్యా విధానం ఈజ్ ఇన్ ఫార్ములాస్ అండ్ కన్క్లూషన్స్. మన విద్యా విధానం కూడా అలాగే ఉంది, ఫార్ములాస్ తోటి కన్క్లూషన్స్ తోటిను. ద హౌ ఇస్ ద డిమాండ్ ఫర్ ఎ ఫార్ములా, ఏ విధంగా అని మీరు అడుగుతున్నారంటే అక్కడ ఒక ఫార్ములా కోరుకుంటున్నారు. బట్ ఫార్ములాస్ కెనాట్ రిజాల్వ్ ద ప్రాబ్లం. మన సమస్యని ఫార్ములాస్ ఏవి పరిష్కరించలేవు. ఈజ్ ఇట్ అండ్ కన్క్లూషన్స్, అలాగే ముగింపులు కూడా. హౌ అన్నది ఒక రకం ఫార్ములా కావాలని మీరు ప్రతినిత్యం కోరుతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ దిస్. ఇందులో ఉన్న సత్యాన్ని అవగాహన చేసుకోండి. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ డు నాట్ సీక్ ఇన్వర్డ్ సెక్యూరిటీ, మన ఆంతరంగికమైన భద్రతని వెతకనప్పుడు మాత్రమే వీ కెన్ లివ్ అవుట్వర్డ్లీ సెక్యూర్, బాహ్యంగా మనం భద్రతగా బతకగలం. యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్యామిలీ ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ, ఎంతకాలం అయితే కుటుంబం అన్నది మన భద్రతకి కేంద్రం అవుతుందో అప్పుడు సోషల్ డిసింటిగ్రేషన్, సాంఘికమైన వినాశనం జరుగుతుంది.
యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్యామిలీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మీన్స్ టు ఎ సెల్ఫ్ ప్రొటెక్టివ్ ఎండ్, అంటే తన్ని తాను రక్షించుకోవడానికి కుటుంబం అన్నది ఒక పద్ధతి అని అనుకున్నంత కాలం అక్కడ సంఘర్షణ, దుఃఖము తప్పవు. ప్లీజ్ డు నాట్ లుక్ పజిల్డ్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్ ఈస్ ఫెయిర్లీ సింపుల్, ఇది చాలా సింపుల్ విషయమే. ఎంతకాలం అయితే నేను మిమ్మల్ని వాడుకుంటున్నానో లేకపోతే ఇంకెవరినైనా నా యొక్క ఆంతరంగికమైన మానసిక భద్రతకి నేనప్పుడు వేరేగా అయిపోతున్నాను. ఐఎమ్ ఆల్ ఇంపార్టెంట్, నేనే ప్రాముఖ్యం అయిపోతున్నాను. ఐ హ్యావ్ ద గ్రేటెస్ట్ సిగ్నిఫికెన్స్, నాకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ, మై ప్రాపర్టీ, ఇదండి నా కుటుంబం, ఇది నా యొక్క ప్రాపర్టీ, అంటే నా యొక్క ఆస్తి. ఇలాగా ఈ రిలేషన్షిప్ ఆఫ్ యూటిలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ వైలెన్స్. ఇలాగ మనం ఉపయోగించుకోవడం అనే ఈ సంబంధాలన్నీ కూడా హింస మీద ఆధారపడ్డాయి. ద ఫ్యామిలీ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ మ్యూచువల్ ఇన్వర్డ్ సెక్యూరిటీ. ఒకరి మీద ఒకరు మనం అంతరంగికమైన భద్రత కోసం ఆధారపడడం మేక్స్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ కన్ఫ్యూజన్. అందుకే సంఘర్షణ, కన్ఫ్యూజన్ వస్తున్నాయి. అయితే నేను ఇంటెలెక్చువల్ గా అర్థం చేసుకుంటున్నాను మీరు ఏం చెప్తున్నారు, బట్ కానీ వితౌట్ దిస్ ఆంతరంగికమైన కోరిక, భద్రత కోసం కోరిక లేకుండా జీవించడం ఎలాగా? టు అండర్స్టాండ్ ఇంటెలెక్చువల్లీ ఈజ్ నాట్ టు అండర్స్టాండ్ అట్ ఆల్. మీరు బుద్ధితో అర్థం చేసుకోవడం అంటే అది అర్థం చేసుకోకపోవడమే. యూ హియర్ ద వర్డ్స్ అండ్ గ్రాస్ప్ దేర్ మీనింగ్. మీరు పదాలు విన్నారు, వాటి అర్థం తెలుసుకుంటున్నారు, అండ్ దట్స్ ఆల్, అదే. బట్ దిస్ విల్ నాట్ ప్రొడ్యూస్ యాక్షన్, దానివల్ల యాక్షన్ అన్నది ఉత్పత్తి అవ్వదు. యూజింగ్, అందుకే మనం అందరం అలాగే ఉంటున్నాం. యూజింగ్ అనదర్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇంకొక వ్యక్తిని తృప్తి కోసం వాడుకోవడం అన్నది, భద్రత కోసం వాడుకోవడం అన్నది అది ప్రేమ కాదు. లవ్ ఈజ్ నెవర్ సెక్యూరిటీ, ప్రేమ అన్నది ఎప్పుడు భద్రత కాదు. లవ్ ఈజ్ ఎ స్టేట్ ఇన్ విచ్ దెర్ ఈస్ నో డిజైర్ టు బి సెక్యూర్. ప్రేమలో ఏమో భద్రత కోసం అనే కోరికే ఉండదు. ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ వల్నరబిలిటీ, అది ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్జస్ట్ అయ్యి వంగేటట్టు ఉంటుంది. ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ విచ్ ఎక్స్క్లూసివ్నెస్, ఎనిమిటీ అండ్ హేట్ ఆర్ ఇంపాసిబుల్. ఆ ప్రేమ అన్న స్థితిలో సెపరేట్ అవ్వడం, తర్వాత శత్రుత్వము, ద్వేషము ఇవేవి ఉండవు. ఇన్ దాట్ స్టేట్ ఏ ఫ్యామిలీ మే కమ్ ఇన్ టు బీయింగ్. అందులో ఒక ఫ్యామిలీ ఉంటే ఉండొచ్చు, బట్ ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్లూసివ్, సెల్ఫ్ ఎన్క్లోజింగ్. అది ఎక్స్క్లూసివ్ గా మేము వేరుగా ఉన్నామండి అంటూ ఉండదు అలాంటి ఫ్యామిలీ ఎప్పుడు కూడా. బట్ వీ డు నాట్ నో సచ్ లవ్, హౌ ఈజ్ వన్ అని అడగబోతున్నది ఆవిడ. అంటే మాకు అలాంటి ప్రేమ తెలియదే, ఏ విధంగా ఒక్కరు అని ఆపింది. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఇట్ ఈస్ గుడ్ టు బి అవేర్ ఆఫ్ ద వేస్ ఆఫ్ వన్స్ ఓన్ థింకింగ్. మన ఆలోచన, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎరుకతో తెలుసుకోవడం మంచిది. ఆంతరంగికమైన భద్రత కోసం కోరిక అన్నది బాహ్యంగా మనని వేరుగా చేయడానికి, హింసాత్మకమైన దానికి, అది ఎంతకాలం అయితే ఈ ప్రాసెస్ అన్నది ఉంటుందో, పూర్తిగా అవగాహన చేసుకోలేదు, అక్కడ ప్రేమ ఉండదు. ప్రేమ అన్నది ఇంకొక రకమైన రెఫ్యూజ్ ఇన్ ద సర్చ్ ఫర్ సెక్యూరిటీ. అంటే చాలా మందికి ఏమో భద్రత కోసం వెతకడంలో అదొక ఆశ్రయం లాగా ఉంటుంది ప్రేమ. ద డిజైర్ ఫర్ సెక్యూరిటీ అంటే భద్రత కోసం కోరిక అన్నది సంపూర్ణంగా ఆగిపోవాలి, అప్పుడే ప్రేమ అన్నది ఉంటుంది. ప్రేమ అన్నది దాన్ని మనం తెచ్చుకోవాల్సింది కాదు, మన యొక్క కంపల్షన్తో తెచ్చుకునేది కాదు. ఏ రకమైన కంపల్షన్ ఏ లెవెల్లో ఉన్నా అక్కడ ప్రేమ ఉండదు. ఒక విప్లవాత్మకంగా ఒక ఆదర్శం కానీ అదేమీ కూడా అదేమీ ఇది విప్లవమే కాదు. అంటే ఒక ఆదర్శంతో కూడిన విప్లవమే కాదన్నారు. ఆయన కేవలంగా ఒకదాన్ని ఇంకోటి సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఒక రకమైన వేరే రకమైన సెక్యూరిటీ యొక్క సోర్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే ఇది కాదు, దీని వల్ల వస్తుంది అంటున్నాను. ఏ న్యూ హోప్, ఒక కొత్త ఆశనిస్తారు. ఈ హోప్ అన్నదే మృత్యువు. ప్రేమ అన్నది కేవలంగా రాడికల్ రెవల్యూషన్, సమూలమైన విప్లవం, లేకపోతే సమూలమైన మార్పు. అది సంబంధాల్లో. ప్రేమ అన్నది మనస్సుకు సంబంధించింది కాదు. ఆలోచన ఎప్పుడు కూడా ఒక ప్లాన్ చేస్తుంది, ఫార్ములా చేస్తుంది. అంటే దాన్ని
మ్యాగ్నిఫిసెంట్ స్ట్రక్చర్స్, గొప్ప గొప్ప నిర్మాణాలని, ఆశలని నిర్మిస్తుంది. కానీ ఆలోచన విలువని అది ఎప్పుడు కూడా సంఘర్షణకే దారితీస్తుంది, కన్ఫ్యూజన్కి దారితీస్తుంది, దుఃఖానికి దారితీస్తుంది. ప్రేమ అన్నది వెన్ లవ్ ఈజ్ వెన్ ద కన్నింగ్ సెల్ఫ్ ఎన్క్లోజింగ్ మైండ్ ఈజ్ నాట్. ప్రేమ ఎక్కడ ఉంటుంది అంటే కన్నింగ్నెస్ లేనప్పుడు, మేము వేరేగా ఉన్నాము అనే ఎన్క్లూజింగ్ అంటే సెపరేషన్ గా అయిపోయిన పరిస్థితి లేనప్పుడే ప్రేమ అక్కడ ఉంటుంది అన్నారు. అంటే చూసారా, చాలా మన ఐడియా కంటే నిజానికి అంటే ఇది నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను. మా వాళ్ళండి, మేము వేరండి. ఈ వేరుతనం అన్నది హింసాత్మక భావమే. అది ఆయన చూపిస్తున్నారు. ప్రేమలో మీరు అంటే ఆ ప్రేమతోటి ఓ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటే ఉండొచ్చు. ప్రేమ అంటే దీంట్లో ఇలాంటి ప్రేమ కాదు. అదే చెప్తున్నారు అనమాట. ఆ ప్రేమ అనేది ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఇవన్నీ ఆగిపోయినప్పుడే, మేము వేరేగా ఉన్నాము అన్న భావన, అవన్నీ ఆగిపోయినప్పుడే అక్కడే నిజమైన ప్రేమ. అవన్నీ ఏమిటి తెస్తున్నాయి? సంఘర్షణని, కన్ఫ్యూజన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రేమ అన్నది ఈ కన్నింగ్ అన్నది లేనప్పుడే ఉంటుంది. అదే విధంగా నేను వేరేగా మేమంతా వేరుగా ఉన్నాం అనే ఇన్క్లూజింగ్ మైండ్ లేనప్పుడే నిజమైన ప్రేమ ఉంటుంది అని చెప్పారు. ఇది అర్థమైందా? చాలా విశాలమైన దృక్పథం ఇది. యాక్చువల్ గా మనం అంతే కళ్ళు మూసేసుకుని ఉంటున్నాము, మనం చూసుకోవట్లేదు. కానీ ఆయన ఏమన్నారంటే అసలు ఆ సెక్స్ అన్నది రెగ్యులర్ ప్రాస్టిట్యూషన్ అన్నారు. అంటే వీ నెవర్ సీ దాట్ లైక్ దట్. మనం అలాగా ఆలోచించటం లేదు. అలాగే ఫ్యామిలీలో మనం ఇలా వేరు చేసేసుకుంటున్నామని మనం ఆలోచించటం లేదు. అంటే హింస ఉన్నది అందులో అన్నది కూడా ఆలోచించలేదు కదా. కానీ ఇవన్నీ కరెక్టే. అంటే వీఆర్ హ్యాబిచుయేటెడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నిటికీ మనం అలవాటైపోయి. వసంతలత అర్థమైందా నీకు? చెప్తావా? లక్ష్మి అంటే నాకు మొట్టమొదటి కంటెంట్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ కంటెంట్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్ అంతగా క్లారిటీ లేదు. కానీ స్థితులలో తేడా అయి ఉంటుంది. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేని స్థితి ఉంటుందో అది కంటెంట్మెంట్ కింద చెప్తారు. నెగటివ్ కంటెంట్మెంట్ అన్నది ఒక్కసారి చెప్తాను చూడు. ఆత్మస్థితిలో కంటెంట్మెంట్ ఉంటుంది. అంటే ఏంటి? దేంతో పోల్చలేం, అది పొందవలసింది కాదు, అది సహజ స్థితి. సాటిస్ఫాక్షన్ అంటే బై గెటింగ్ సంథింగ్, బై అలాగనమాట, ఎక్స్టర్నల్ థింగ్. సెన్సెస్ అవి ఇంక్లూడ్ అవుతాయి. దానికి ఎండ్ ఉంటుంది, ఆశలు నెరవేరినప్పుడు, కోరికలు నెరవేరినప్పుడు, ఇది ఇంతా కూడా సాటిస్ఫాక్షన్. ఇది ఇలా అంటే అలా అర్థమైంది. కానీ అంత కంప్లీట్ గా ఉండడానికి నాకు కంటెంట్మెంట్ ఉంటే నాకు తెలుస్తుంది, లేకపోతే నాకు తెలియదు అదేంటో చెప్పడానికి. తర్వాత ఇవాళ మెయిన్లీ వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ గురించి ఆయన చెప్పినారు. అంటే ఆయన ఫ్యామిలీ సిస్టమ్ కి అగైన్స్ట్ గా, అంటే ఫ్యామిలీ సిస్టమ్ ఉండకూడదు అని అనేమి చెప్పలేదు. ఏది కూడా ఖండించలేదు కదా, విషయాలన్నీ చూపించి పెట్టేస్తున్నారు. అదే ఫ్యామిలీ సిస్టమ్ అంటే అతను అనేది ఏంటంటే, అంటే ఫ్యామిలీ